కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసగి మండలంలో పదవి విరమణ సన్మాన సభ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో దాదాపు 33 సంవత్సరాలు సుదీర్ఘ కాలం అంకిత భావము నిబద్ధతతో విధులు నిర్వర్తించి నేడు 30వ తేదీన నా పదవి విరమణ చేయుచున్న కె నౌకేంద్రకి ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ కొసగి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ రామకృష్ణ సార్, ఎం శేఖర్, భార్గవరెడ్డి మిత్రుడు రాముడు, ఎమ్మిగను రమేష్ సార్ పత్రికలు కొసగి పాల్గొన్న వారందరికీ పేరు పేరున ఈ వేడుకకు నా రక్త సంబంధికులు లక్ష్మణ, మధు, చిన్ననాటి భాస్కర్ పాల్గొన్నారు. ఇట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది. నాగేంద్ర గారి చిన్ననాటి స్నేహితులు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. బావమర్ది గారు, నాగేంద్ర గారి బావమర్ది గారు సహోదరులు రైట్ ఆఫీసర్ లక్ష్మణ గారు సన్మానం. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారు సన్మానం చేయడం జరుగుతుంది. శేఖర్ రండి. ఇప్పుడు ఏఎస్ రామకృష్ణారెడ్డి సారు చాలా వేసి సన్మానించడం జరుగుతూ ఉంది. సార్ మీరు రండి, మేము ఈ ఫోటో తీసుకుంటాము. ఎమ్మిగనూరు ఎక్సైజ్ రమేష్ రెడ్డి గారు సన్మానం చేయడం జరుగుతుంది. సార్ అట్లే మీరు వెనకరండి సార్ సార్ రైట్. ప్రత్యేకంగా ఆహ్వానించి ఆవిడ చేత మాట్లాడించి నాగేంద్రకు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ చెల్లి గారు మరియు నాగేంద్ర గారి సతీమణి వారిద్దరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ప్రజెంట్ వారు కాకపోయినప్పటికీ ఈ ఏజ్ వాళ్ళు కొద్దిగా మాట్లాడే అవగాహన కొద్దిగా స్కూల్స్ నుంచి అవి సెమినార్ అయితే ఏమి ఇంకొకటి ఏమి చెప్పమని చెప్పడం వల్ల వాళ్ళ నుంచి భయం లేకుండా మాట్లాడగలిగినారు. మరి మీరు మాట్లాడడం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మరి ఎక్కడ కూడా నాగేంద్ర ఫ్యామిలీలో ఎవరు కూడా మాట్లాడలేని వాళ్ళు ఎవరు లేరు అనేది వరుసగా ప్రూవ్ చేసినారు. మీరు ముఖ్యంగా మహిళలు చాలా చోట్ల తక్కువ మాకు మేము చూస్తుంటాం కదా. మీ ఫ్యామిలీలో నలుగురు వచ్చి స్టేజ్ పైన మాట్లాడాలంటే ఇది చాలా చాలా అరుదు, చాలా గొప్ప విషయం. మరి
చాలా సంతోషం కూడా. ఎందుకంటే మీరు చెప్పేది ఒక పోలీస్ ఉద్యోగి తను ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఒక కార్యక్రమానికి రాదు, ఏదైనా పిలిస్తే చికాకు, ఫోన్ అటెండ్ చేస్తే ఎట్లయితే అట్లా మాట్లాడతారు, మళ్ళీ తెచ్చలేదు ఇంకేమి అన్నారు. అయినా కూడా మా ఆయన మాకు ఎప్పుడే కానీ ఏం ప్రాబ్లం లేదు సార్ అని మీరు షేర్ చేసుకున్నారంటే మరి మీరు ఆయన్ని ఎంత పెద్ద మనసుతోటి మీరు దాన్ని ట్రీట్ చేసినారనేది నేను ఊహించుకోగలను. మరి ఆమె పిల్లలు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేనల్లను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక గైడెన్స్ ఇచ్చి ఆయన చెల్లెలకి తన పిల్లలు మేనల్లను కూడా ఒక మంచి చదువులో వెళ్తాడు. ఎవరితోనైనా ఫోన్ చేసైనా ఇది ఇట్లా అట్లా అట్లా అనే ఒక సర్కిల్, కర్నూలు అంటే నాగేంద్ర, నాగేంద్ర అంటే కర్నూలు చూపించు, ఆ విధంగా తయారైనాడు. మరి కర్నూలునే సెటిల్ అయినా అనుకుంటున్నాడు. మళ్ళీ ఏమైనా నంద్యాలకి ఏమైనా పోతారేమో తెలియదు. నంద్యాలకే పోతారా? నంద్యాల మీద కొంచెం ప్రేమనే, మరి అంత ఇది కాదు కానీ ప్రేమనే, సొంతూరు అక్కడ పోవాలని. అదే 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 అమ్మా, మామూలు మీ ఊరు చుట్టుపక్కల చూపిస్తారు నాకు. నేను అప్పుడు ఎస్ఐ ఉన్నప్పుడు కూడా చూపిస్తుంటే. సరే, మరి సమయాతీతమైతుంది. అందరికీ ఈ యొక్క సమావేశానికి ముగింపు పలకడం అనేటటువంటి సన్మానంతో ముగింపు పలుకుతాము చివరిలో. ఈ సన్మానానికి విచ్చేసినటువంటి నాగేంద్ర గారి బంధుమిత్రులకు, తర్వాత వారి స్నేహితులు, అలాగే కోచికి సంబంధించి వివిధ ప్రజానీకానికి, ఆయనకు సన్నిహితులకు, అలాగే మన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తరఫున ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే పాత్రికేయులు, ముఖ్యంగా మనకు కోసికి, పెద్ద కడుగు 2 మండలాలు ఉన్నవి ఈ సర్కిల్కి. ఈ 2 మండలాలకు సంబంధించిన మరియు వేదికలలో ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్ బాలగోరెడ్డి సార్ గారికి, మిత్రులు రాయుడు గారికి, యమ్మనూరు ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ వేడుకకు ఇచ్చేసినటువంటి గౌరవ పాత్రికేయులు, మిత్రులు, ఓసీని ఒక సామాజిక వ్యవస్థ, సామాజిక కోణంలో నడిపేటువంటి పాత్రికేయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. ఈ వేడుకకు నా స్వగ్రామం నుంచి వచ్చినటువంటి నా రక్త సంబంధికులకి, మిత్రులు, నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు లక్ష్మణ గారికి, పామర్ది మధు గారికి, అదేవిధంగా నా పామర్ది అయినటువంటి జరావు, మరి చిన్న పామర్ది భాస్కర్ గారికి, నా చెల్లెలి నిన్న రాత్రి ఫోన్ చేసినాను.